హలో, వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఓన్ క్రియేషన్స్. ఇవాళ నేను మా తోటకాడికి వచ్చినాను కాయలు చూద్దాం అనేసి. కాయలేమో బాగున్నాయి కానీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు లేవో ఎట్లో ఏమో తెలియదు. కానీ చూడండి సార్ ఎట్లున్నాయి కాయలు. ఆకులే కనపడలేదు, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కాయలుంటే మనకు లెక్క వచ్చేది అనేది అబద్ధము. ఈ రేట్ ఉండాలి కాయకి. ఎంత చెట్టు విరవూసి కాసినా కూడా లాభం లేదు. రేటు లేని ఏం చేయలేము. కొత్త కాయల కన్నా పాతకాయలు కానీ ఇప్పుడు వచ్చిన కొత్త కాయలు బాగా కనిపిస్తున్నాయి. కానీ రేట్ అనేది లేదు. మనం ఎంత కష్టమైనా కూడా రేట్ లేదంటే అది బాధ అవుతుంది. కొంచెం కూడా అసలు చూడండి ఎట్లున్నాయి కాయలేమో కుప్పలు కుప్పలు ఉన్నాయి, రేట్ ఏమో లేదు. ఇది ఇట్లాంటివి తలుచుకుంటేనే బాగా అనిపిస్తుంది. చూడండి ఈ గడ్డి కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ తోట కంప్లీట్ అయిపోతే మళ్ళీ మొత్తం సేద్యం చేసేయాలి. గడ్డి ముందు కొట్టనీకి ఉండదు, ఏంటంటే పిందెలు ఉన్నాయి కాబట్టి. ఎంత మన నీళ్ళు తిప్పినాడు, ఉన్న నీళ్ళు తిప్పినాడు, అందుకని అంత బుడద బుడదగా ఉంది. కాయలకైతే కొంచెం కూడా రేట్ లేదండి. టన్ను కనీసం అంటే 18,000 20,000 లేదు, 16,000 17,000. ఇట్లుంటే మనం ఏం చేయగలుగుతాం రైతులము? కొంచెమన్నా రేటు లేని మనం కాయలు ఎంత పండించినా ఏం లాభం లేదు. రేటు ఉండాలి ఫస్ట్. ఏదో ఈ కాయలతో నా బాగుపడచ్చు అనుకుంటే ఈ కాయలకు రేటు కూడా లేదు, కొంచెం కూడా రేటు లేదు. చూడండి కాయలు. ఇటుపక్క కొంచెం నీళ్ళు రీసెంట్గా తెప్పినట్టున్నాడు, బుడద ఎక్కువ ఉంది. ఇక్కడ దండి ఉండదు కానీ కాయలు రేటు లేదానా బాగా అనిపిస్తుంది. చూడండి ఇవి మాకు ఎనుములు ఉన్నాయి, దాని కొరకని ఇక్కడ ఇది వేసినాము. ఇది ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద వేసినాము. ఇది అట్లే ఉండిపోయింది. ఇది ఇంకా డౌన్కు బాగున్నాయి కాయలు, అక్కడ చూపిద్దాం అనుకునే కానీ నీళ్లు తిప్పినాడు కాబట్టి బాగా బుడద అయిపోయింది. అది అందుకని అక్కడికి పోలేదు. ఇది మొత్తం 2 ఎకరాలు. చూస్తా అంటే ఎట్లా అనిపిస్తుంది నాకే. ఇప్పుడు వచ్చే కాయలు మాత్రం బండికి పైన ఉంటాయి. బండి అంటే 10 టన్నులు ఎటు వేసుకున్నా సరే, 5 టన్నులకు ఒక సూటు వినా సరే, 2 సూట్లు వినా సరే 10 టన్నులు ఉంటాయి, ఈజీగా ఉంటాయి. దీని మీద పెట్టుబడి ఎంత పెడతామంటే మాకే తెలియాల. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి కనీసం అంటే 70,000 పైన పెట్టినాము. ఇప్పుడు రేటు చూస్తుంటే 30,000 కూడా వచ్చే విధానికి కష్టంగా ఉంది. ఇది మా రైతన్నలకు బాధ. మరి వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు చేస్తానరా, లేదా మాకు రాయలసీమకు రేటు లేకుండా ఎవరు చేస్తాను అనేది అది మనకు తెలియదు. ఈ చెట్టు ఉంటుందో ఊసిపోతుందో కూడా అర్థం కాలే. ఏం ప్రభుత్వమో ఏమో, మనకనే కాదు, మన రాయలసీమ సైడ్ అట్లే ఉంది. ఈ ఆంధ్ర సైడు చూస్తే ఏమో తగ్గిస్తాను, మిర్చికి తగ్గిస్తాను అని వాళ్ళకి రేట్లు తగ్గిస్తాను. అదే బాధ అనిపించేది. కొంచెమైనా రేట్లు చూసుకోవాలి కదా. రేట్లు చూసుకొని పెడతా అంటే ఎవరికైనా సరే తృప్తిగా ఉంటుంది. రైతులకు పండించే రైతులకు కూడా అదే రేట్ వస్తుందని తృప్తిగా పండించుకుంటారు ఎవరైనా. రేటు లేదు ఏం లేదు, ఊరికే పెట్టుబడులు పెట్టి 1,00,000 2 లక్షలు పెట్టుబడి పెట్టి ఇడికి వచ్చేమో కాయలు లేకపోవడము, రేట్ వచ్చేదని కాయని నిలబెట్టి దొడ్లు అయిపోతున్నాయి. ఇది నేను పట్టుకుని జస్ట్ ఊడిపోయింది ఉడప అనేది.
ఏమో రైతులము ఏదానని వేస్ట్ చేయకూడదని అంతే. ఇప్పుడు ఇది ఒక రకమైన వాన పడినా కూడా మట్టంగా రాలిపోతాయి కాయలు. ఆల్రెడీ మొన్న పడిన వానకు ఎట్లా రాలిపోయినాయంటే మీకు చూపిస్తాను, చెట్ల కిందనే చూపిస్తాను చూడండి. ఆ చెట్టు కింద ఎట్లా రాలిపోయినాయో ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి, ఇంకా గుత్తులు గుత్తులు రాలిపోయినాయి. ఈ కాయలు పోయినాయనుకో చెట్టు బాగా ఫ్రీ అయిపోతుంది. అప్పుడు కాస్తే ఇబ్బుటా ఉంచి ఒక 3 ఏళ్ళు బిర్రంగా కాస్తాయి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు బిర్రంగా కాసేది. తర్వాత చెట్టు దెబ్బతింటుంది. ఇంకా ఎట్లంటే హెవీ కాపులు పెడతారు కదా, ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాస్తుంది. తర్వాత చెట్టు ఒక్కొక్కటి దెబ్బతింటే వస్తుంటుంది, ఆడగొట్టి అట్లా. మనం ఎన్ని చేసినా సరే దేవుందే ఉండాలి. అదండి, ఎన్ని పెట్టినా కూడా ఏం లాభం లేదు. నేను ఇంతకుముందు ఇటు సైడ్ చూస్తే సూపర్ ఉంటుండే కాయలు కానీ చెట్లు కానీ. ఈ సైడు అంటే స్టార్టింగ్లో చూస్తే ఈ 7 ఏళ్ళు ఆ టైంలో, అంటే 2 సంవత్సరాల కింద ఇక్కడ చెట్లు చూస్తే చెట్లు ఏమో చాలా పెద్దగా కనపడతా, కాపేమో లేకుండా ఉంటున్నాయి. బట్ ఈసారి అట్లా కాదు, చెట్టు బాగా కనపడుతుంది, కాయ బాగా ఉంది, హ్యాపీ. బట్ రేట్ లేదు. ఏం చేద్దాం, అంతా దేవుందయ్యా. రైతులు అందరూ ఒకసారి ధర్నా చేస్తే కానీ వీళ్ళకి అర్థం కాదు రైతుల బాధలు ఇవన్నీ. కొంచెం అందరూ చూసుకొని అందరూ కలిసి కట్టుకొని అనుకో, ప్రభుత్వం ఏం చేయలేదు. రైతులందరూ పంటలు వేయడం ఆపేచ్చాయి. మనం పెట్టే పెట్టుబడులకు మనకు వచ్చే లెక్కకు సంబంధమే లేకుండా ఉంది. స్కూళ్ళల్లో 10 లక్షలు 20 లక్షలు కట్టించి చేస్తాండ్రు కదా, ఇప్పుడు అంతా ఆ రకంగా ఉంది. ఇవి మా బాబాయ్ ఇవి చెట్లు. ఇప్పుడు ఏదో చేసినాడు, మా బాబాయ్ ఏందో ఇది వేసినాడు, చల్లినాడు, ఇవన్నీ కొరాలు అనుకుంటా. పొద్దు పోనట్టుంది, బాగున్నాయి చెట్లలో ఏమీ చల్లుకుంటాడు. ఉద్దులు వెళ్ళినాడు, ఇది వెళ్ళినాడు. ఇవి మా బాబాయ్ చెట్లు, ఇవి మావి. బోర్ అయితే ఇద్దరికి కలిసి ఉంటుంది. చెట్లు, ఈ చెట్ల కంటిన్యూగా నీళ్ళు ఉంటేనే, అంటే కాయలతోనే ఇప్పుడు. లేదంటే కష్టం. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసిన వాళ్ళందరూ చూసి మా రైతు కష్టాలు చూసి కొంచెం మీరు కూడా సహకరించి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ కొట్టండి. థ్యాంక్ యూ అందరికీ.